రేవంత్ రెడ్డి సర్కార్ని షాక్కు గురి చేసినటువంటి అంశం హెచ్సియు భూములు. అక్కడ పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది, చెట్లు నాశనం అవుతున్నాయి. ఆ నాశనం అవుతున్నటువంటి సందర్భంలో జింకలు, నెమళ్ళు, ఇతరత్ర జంతువులన్నీ వాటిని చంపేస్తున్నారు అన్నటువంటి కోణంలో ఒక గ్రాఫిక్ని బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హైలైట్ చేసింది. కొన్ని వీడియోలు కూడా హైలైట్ అయినాయి. వీడియోలు వాస్తవమని విద్యార్థులు, కాదు కాదు అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి ఇటు ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. అది పక్కన పెడితే అన్ని జంతువులు ఒకేసారి ఎగిరి పడుతున్నాయి అన్నటువంటిది మాత్రం అబద్ధం. అది గ్రాఫిక్ క్లియర్. ఇప్పుడు దానికి మొత్తానికి కారణం బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ అంటూ అతనికి నోటీస్ ఇచ్చారు. తద్వారా కోర్టు అడిగినప్పుడు, ఏది హైకోర్టు సుప్రీంకోర్టు ఇష్యూ మీద ఉన్నాయి కదా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాయి కదా, దాంట్లో కోర్టుకి అయ్యో లేదండి ఇది సోషల్ మీడియా సృష్టి తప్పించేం లేదని చెప్పడం. బట్ కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు రిజిస్ట్రీని పంపించింది స్పాట్కి. మరి ఆయన ఏం చెప్పారో అన్న దాని మీద కదా అసలు లెక్క. అక్కడ మిస్సింగ్ అవుతుంది.